బీసీ రాష్ట్ర నాయకుడు రాజారాం యాదవ్ మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. అన్న నమస్తే. అన్న చెప్పండి అన్న, ఇది కమ్మెర్లో జరిగిన ఘటనను ఏ విధంగా చూస్తారు? పసిపాపను మేము చంపలేదు, వాళ్ళు ఎవరు కూడా ఆమెను టచ్ చేయలేరు, అమ్మాయికి అనారోగ్య సమస్యతో చనిపోయింది అని చెప్పేసి కూడా పోలీసులు చెప్పడం జరిగింది. దీన్ని ఎంతవరకు కరెక్ట్? దీన్ని ఎట్లా చూడాలి? కాంగ్రెస్ పార్టీ మార్క్ పాలనకు నిదర్శనం. కాంగ్రెస్ పార్టీ మార్పు అంటే గిట్లుంటుందని దానికి నిదర్శనం. కాంగ్రెస్ పార్టీ అంటేనే బీసీల వ్యతిరేక పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటేనే దళితుల వ్యతిరేక పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటేనే భూస్వాముల యొక్క పార్టీ, అది పెత్తందారుల యొక్క పార్టీ. పెత్తందారులు, పటేళ్ళు, పట్వారీలు వాళ్ళే పాలకులుగా ఉండాలనేది వాళ్ళ యొక్క సిద్ధాంతం. రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందే చెప్పిండు. ఆయన వాళ్ళ కులం మీటింగ్లో చెప్పిండు, అరే పాలకులం అంటే మేమేరా, మేమే మంత్రులు ఉండాలి, మేమే ముఖ్యమంత్రులు ఉండాలి, మాకు భూమి ఉండాలి, మాకు పదవులు ఉండాలి మీకు అని చెప్పిండు ఆయన. చెప్పినా కానీ మరి మోసపోయింది కదా ప్రజలు, మోసపోయి మార్పు అనగానే మార్పు ఓటేసిండ్రు. మార్పు వచ్చింది ఏంటంటే కుమ్మెర మార్పు వచ్చింది. రాజేష్ లాంటి ఒక దళిత యువకుడు లాకప్ డెత్ అయ్యే మార్పు. కామారెడ్డి జిల్లాలో బాన్సువాడ దగ్గర ఉన్న ఎల్లారెడ్డిలో ఓట్లు వేయనందుకు ట్రాక్టర్ మీద ఎక్కి ఉదయం పొద్దుగాల 7 గంటలకు వరండాలో వాకిళ్ళ ముందర కూర్చుంటే ఆడబిడ్డల మీద ట్రాక్టర్ను తొక్కిచ్చి మళ్ళీ ముందుకు వెనక్కి దాన్ని తిప్పి ఒక రాక్షసత్వంతో, క్రూరత్వంతో మా ఓట్లు వేయరా మీరు, మా ఓటమికి కారణం అవుతారా మీరు, గెలిచిన తర్వాత కూడా సర్పంచ్ అయిన తర్వాత కూడా ఓటేయలేదన్న కక్షతోటి కాంగ్రెస్ గుండా ట్రాక్టర్ దక్కించాడు. ఎల్లమ్మగూడలో నల్గొండ జిల్లా కోమటిరెడ్డి వెంకరెడ్డి ముఠ మేము పోటీ చేస్తానందుకు ఆమె పీజీ చేసిన అమ్మాయి లక్ష్మి, యాదగిరి భార్య, ఎల్లమ్మగూడెంలో నల్గొండ కాన్స్టిట్యున్సీలో ఎలక్షన్లో పోటీ చేస్తా అంటే మీరు పోటీ చేయడానికి వీలు లేదని చెప్పేసి తాకీదిస్తే లేని పోటీ చేస్తారా, ప్రజాస్వామ్యక హక్కు నాకు అంటే అతన్ని కిడ్నాప్ చేసి మొత్తం కూడా తిప్పి మూత్రం తాగించినటువంటి మార్పు. ఇది కాంగ్రెస్ పార్టీ మార్పు, ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క మార్పు. రైట్. ఎందుకన్నా మరి ఇక్కడ ఎస్సీ ఎస్టీలు బీసీలు ఎందుకు టార్గెట్ అవుతున్నారు? ఈ ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు, ప్రభుత్వంలో ఉన్న నాయకులకు ఎందుకు వీళ్ళని టార్గెట్ చేసి ఇలాంటి ఘటనలకు పాటుపడుతున్నారు? ప్రధాన కారణాలు ఏంటి? వాళ్ళ సోంచి ఏంటంటే, వాళ్ళ ఆలోచన విధానం ఏంటంటే, పాలకులుగా మేమే ఉండాలి, మీరంతా పాలితులు, మేము చెప్పినట్టు వినాలి, మీరు బానిసలు, మీరు 2వ శ్రేణి ప్రజలు, మీరు గుళ్ళోకి రానికి మీకు హక్కు లేదు, మీకు చదువుకోవడానికి హక్కు లేదు, మీరు మంచి బట్టలు వేసుకోవడానికి హక్కు లేదు, మీరు మంచి భార్యను కలిగి ఉండడానికి హక్కు లేదు. ఇది మనువాదం చెప్తున్నటువంటి సిద్ధాంతము. దాన్ని నరనారణ ఎక్కించుకున్నటువంటి పెత్తందారి మనస్తత్వం ఉన్నటువంటిది కాంగ్రెస్ పార్టీ మార్కు పరిపాలన. రైట్ అన్న, మరి మీ డిమాండ్స్ ఏందన్నా? ఇప్పుడు ప్రధానంగా బీసీలది కావచ్చు, గణేష్ ఏమో బీసీ అంటున్నారు, చంద్రకళ ఏమో ఎస్సీ అంటున్నారు. అంటే మీ కమ్యూనిటీలకు సంబంధించి, మీ కుల సంఘాలకు సంబంధించి మీ డిమాండ్స్ ఏంటి? అంటే పసిపిల్ల అయితే చనిపోయింది, ఆ పిల్లకు ఆ తల్లిదండ్రులను కొంచెం సద్దు మర్చాలంటే మీ డిమాండ్ ఏంటి? ఏం చేయాలనుకుంటున్నారు? అంటే ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి రాజీనామా కావాలంటున్నారా, ఇక్కడ డీజీపీది కావాలంటున్నారా, లేకుంటే వాళ్ళకి ఏమైనా నష్టపరిహారం ఇవ్వాలంటున్నారా? ఒకటే అడుగుతాను, ఇక్కడ ఏ యుగంలో ఉన్నాం మనం? ఆధునిక యుగంలో ఉన్నాం, 21వ శతాబ్దంలో ఉన్నాం మనం. ఇవాళ చంద్రయాన్ యుగంలో ఉన్నాం మనం, డిజిటల్ యుగంలో ఉన్నాము. ఇట్లాంటి సందర్భంలో ప్రపంచం ఎక్కడ పోతుందిరా? మీరు ఎక్కడున్నారు? మీరు మనుషులా, జంతువులా? మీరు ఎవర్రా? మీరు జంతువుల కంటే హీనమైన ప్రవృత్తి ఎక్కడిదిరా మీది? అసలు ప్రపంచం ఎక్కడ పోతుందిరా? ఈ కులము మతము పేరు మీద ఇంకా వివక్షత ఏంది? కాబట్టి ఇది చాలా దుర్మార్గంగా పోతూ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు దాన్ని కొనసాగిస్తున్నారు. అందుకోసం మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము, నిందితుల్ని ఇప్పటికే లేట్ అయింది. రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు, రాహుల్ గాంధీ గారు ఇంటర్ఫేర్ కావాలి. ఈ తెలంగాణ ప్రాంతంలో 2.5 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత బలహీన వర్గాల మీద దాడులు కొనసాగుతూ ఉన్నాయి, పెరుగుతూ ఉన్నాయి. బతకలేని పరిస్థితిలో ఇలా తెలంగాణ ప్రాంతంలో బలహీన వర్గాలు ఉన్నారు. ఇచ్చిన హామీలు ఒక పక్కన పోయినాయి. నువ్వు 42% రిజర్వేషన్ అన్నావు, అది అటకెక్కింది. 1,00,000 కోట్ల బడ్జెట్ అన్నావు, అది అటకెక్కింది. నువ్వు ఇచ్చినటువంటి హామీలన్నీ అటకెక్కినాయి, నీ ఉద్యోగాలు అటకెక్కినాయి, అన్నీ అటకెక్కినాయి. బీసీలకు నువ్వు నయవంచన చేసిండ్రు, కానీ కనీసం ఇలా పరిపాలనలో ఇలా భాగస్వామ్యం లేదు. పైగా ఇలా మొత్తం కూడా దాడులు చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ గుండాలు, రేవంత్ రెడ్డి చుట్టాలు, బంధువులంతా కూడా ఒక రాబంధులుగా మారి ఒక పాశవికంగా ఒక రాక్షసానందం ఉండే పరిస్థితి కొనసాగుతున్నది. దానికి ఉదాహరణే కుమ్మెరలో గతంలో ఏముండేది, అక్కడ యాదవులు పూజారులుగా ఉండేవాళ్ళు. 2 సంవత్సరాల క్రితము మల్లన్న దగ్గర యాదవులు పూజారులుగా ఉండేవాళ్ళు. అప్పుడు జరగలే ఈ సంఘటనలు. యాదవులు మల్లన్న ఏం చెప్పిండు? మల్లన్న అందరూ సమానం అని చెప్పిండు.
శివతత్వాన్ని మల్లన్న బోధించిండు. శివుని కొడుకుగా మల్లన్నను కొనియాడతారు ఈ తెలంగాణ ప్రాంతంలో కురుమ యాదవులు కానీ మిగతా ప్రజలందరూ కూడా. అట్లాంటి మల్లన్న అందరూ సమానం అని చెప్పినటువంటి మల్లన్న దగ్గరికి నువ్వు ఈ బిడ్డలు రావద్దు, ఈ కులపులు రావద్దు, మహిళలు రావద్దు, వీళ్ళు రావద్దు, వాళ్ళు రావద్దు అని చెప్పడం అంటే దాని ఉద్దేశం ఏంది? కాబట్టి అట్లాంటి దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. అందుకోసమే మేము బీసీ జనసభగా యాదవ సంఘాలుగా మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము, ఈ బాధితులకు న్యాయం జరగాలి, నిందితుల్ని శిక్షించాలి, వాళ్ళకి ₹1,00,00,000 ఇవ్వాలి, ఇల్లు ఇవ్వాలి, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. దాంతోపాటుగా కుమ్మెర మల్లన్న ట్రస్టీలుగా యాదవులే ఉండాలి. దాంతోపాటుగా మొత్తం తెలంగాణ ప్రాంతంలో కొమ్మిరెల్లి మల్లన్న కావచ్చు, ఐనోలు మల్లన్న కావచ్చు, ఓదెల మల్లన్న కావచ్చు, మా రత్నపురం మల్లన్న కావచ్చు, కుమ్మెర మల్లన్న కావచ్చు, అన్ని మల్లన్న గుళ్ళపైన మరి ట్రస్టీలుగా యాదవులే ఉండాలి, మరి పూజారులుగా యాదవులే ఉండాలి. మా దేవుడు, మా పాలన, మా గుడి, దాని నినాదంతో రేపు ఎండోన్మెంట్ ఆఫీస్ ఏదైతుందో కోటి దగ్గర ఉన్నటువంటి ఆఫీస్లో మార్చి 13వ తారీఖు నాడు పెద్ద ఎత్తున ధర్నా చేపడతాము. మా గుళ్ళకు పోయినా మాకే హక్కు ఉండాలి, మేమే పూజారులుగా ఉండాలని. ఇది పరిస్థితి. అంటే ఇక్కడ ఎవరైతే ఆ పసికందు చనిపోయిందో ఆ కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వాలి, ఒక ఉద్యోగం ఇవ్వాలి అని చెప్పేసి కూడా ₹1,00,00,000 ఇవ్వాలి, ఒక ఇల్లు కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా వారు డిమాండ్ చేయడం అనేది అయితే జరిగింది. అంటే యావత్ ఇక్కడ తెలంగాణలో ఏడైతే మల్లన్న గుడి, బీరప్ప గుళ్ళు ఉంటాయో అక్కడ పూజారులు మాత్రము గొల్ల కుర్మలు కావచ్చు, గొల్ల వాళ్ళే కావచ్చు, ఎవరైతే వాళ్ళ ఇంటి దేవుడో వాళ్ళు మాత్రమే పూజారులుగా ఒగ్గు కళాకారులే ఉండాలి అని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేయడం అనేది అయితే జరిగింది. కెమెరా పర్సన్ కళ్యాణ్ తరుణ్, ఆది టీవీ, హైదరాబాద్.